ఆ జిల్లాలో కారు పార్టీకి ఇన్నాళ్ళు ఆమె పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్నీ తానే చూసుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ కేసు ప్రొసీడింగ్స్ చూస్తుంటే బెయిల్ రేపో మాపో అన్నట్లుంది. మరి ఆమె బయటకు వచ్చాక పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అవుతారా లేక దూరంగా ఉంటారా? ఇప్పుడిదే టెన్షన్ లో ఉన్నారు ఆమె అనుచరులు. ఆమెనే నమ్ముకున్న వారు మేడం ఎలాంటి స్టెప్ తీసుకొనున్నారనే దానిపై ఆలోచనలో పడ్డారు. మేడం రాజకీయంపై ఆధారపడ్డ ఆ జిల్లా ఏది? ఆమె బయటకు వస్తే అక్కడ ఏం జరగబోతోంది? నిజామాబాద్ జిల్లా నాయకురాలి కోసం వెయిటింగ్. అధినేత కూతురు జైలు పాలు కావడంతో అనాథల అయిపోయింది అక్కడి పార్టీ క్యాడర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీని అన్నీ తానే నడిపించారు. జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. జిల్లాలో ఏది కావాలన్నా ఆమె కనుసన్నల్లోనే జరిగేది. నిజామాబాద్ జిల్లాలో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఆమె ఫాలోవర్స్గా ఉన్నారు. రాజకీయంగా కవితను నమ్ముకుని జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పరిస్థితులు కూడా మారుతూ వస్తున్నాయి. 10 ఏళ్లుగా జిల్లాలో ఎదురులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాస్త గడ్డుకాలం మొదలైంది. పార్టీనే నమ్ముకుని ఉన్న క్యాడర్ డైలమాలో పడిపోయింది. లిక్కర్ స్కామ్లో కవిత తీహార్ జైలుకు వెళ్లడం, జిల్లాలో ఓడిన ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం కావడం, ఒకరిద్దరు బడా నేతలు బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లడం ఇందూరు జిల్లాలో గులాబీ శ్రేణులకు గుబులు పుట్టిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే రోజురోజుకి రాజకీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు గురించి వారు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమైన నాయకులెవరూ పార్టీ క్యాడర్ని పట్టించుకోవడం లేదు. ఇన్ఛార్జీలుగా ఉన్న ఓడిన ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజధానిలోనే ఉంటూ నియోజకవర్గాల్లో కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలవుతుంటే కనీసం జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న ఆలోచన చేసే నాయకుడే కరువయ్యారట. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే తన నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. ఎమ్మెల్సీ కవిత అనుచరులైతే తీవ్ర నైరాస్యంలో ఉన్నారట. ఆమె జైలుకెళ్లటంతో వారి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు ఉంది. పార్టీని వీడలేక, పెద్ద దిక్కు అందుబాటులో లేక ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నారు కవిత అనుచర గణం. ఓవైపు స్థానిక సంస్థలకు సిద్ధమవుదామంటే దిశానిర్దేశం చేసేవారు అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు కవిత బెయిల్ మీద వస్తే ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారా లేక సైలెంట్ అవుతారా అన్న ఆలోచన కవిత అనుచరుల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కవిత ఫాలోవర్స్ ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. పోనీ అలాగని వారికి ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు. బయటికొచ్చాక కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటారోనని అనుచరులు ముందే టెన్షన్ పడుతున్నారట. భరోసా ఇస్తారా, సైలెంట్గా ఉండిపోతారా అన్నది కవిత జైలు నుంచి బయటకొచ్చాకే క్లారిటీ వస్తుందంటున్నారు.